హాయ్ అండి. ఈరోజైతే మాకు అన్నం అయితే మిగిలిపోయిందనమాట. మార్నింగ్ వండాను. సాయంత్రం కొద్దిగా మిగిలిపోయింది. దాంట్లో కర్రీ అయితే ఏమి లేదు. ఏం చేయాలని ఆలోచిస్తే ఇలాంటి రెసిపీ చేద్దామనేసి ఆలోచన అయితే వచ్చింది. ఇదైతే బెంగాల్లో ఎప్పుడు చేసుకొని తింటా ఉంటారంట ఈ రెసిపీ అయితే. సో, నేనైతే యూట్యూబ్‌లో ఒకసారి చూసాను. సో, అదైతే రెసిపీ మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాను. చూసేయండి. ఫస్ట్ అయితే మిగిలిపోయిన అన్నంలోని కొంచెం అర స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. మేము ఎక్కువగా స్పైసీ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసాను. మీకు సరిపడగా అయితే వేసుకోండి. నేను జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. వాళ్ళు వేసుకోరు. కాకపోతే నేనైతే డైజెషన్ ఫ్రీగా అవుతుందని జీలకర్ర పొడి కూడా కొంచెం వేసాను అనమాట. సో, అదైతే బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మూకుల్లోని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఇంకా ఒక పచ్చిమిర్చి, కరివేపాకు రబ్బ, ఆవాలు వేసాననమాట. పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసాను. అవి కొంచెం మీడియం గోల్డెన్ కలర్ రాగానే రైస్ వేసి బాగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మధ్యలో ఆపారంటే అంటిపోతుందనమాట మూకుడికి. సో, బాగా కలుపుతూ ఉండండి. ఎప్పుడైనా మీరు ఇంట్లో కూరలు చేయడానికి టైం సరిపోకపోయినా అయితే మిగిలిపోయిన అన్నం కొద్దిగా ఉన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను. కాకపోతే చాలా బాగుందనమాట. చాలా చాలా బాగుంది. నచ్చితే లైక్ వేసుకోండి. మా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.